ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ప్రజ్ఞారత్న డాక్టర్ విద్వాన్ అమర్వాది శేషయ్య గారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. చాలా సంతోషం, ఆశీర్వాదం తల్లి. థ్యాంక్ యూ గురుగారు. గురుగారు, ఇప్పుడు మనకి దీపావళి పండుగ వస్తుంది కదా, అయితే పండుగల యొక్క విశిష్టత ఏంటి, అందులో దీపావళి యొక్క ప్రాముఖ్యత ఏంటి మనకి? తప్పకుండా నాన్న, మన టీవీ ఛానల్ పేరే ప్లస్ టీవీ. అవును, అంటే ఈ అందరికీ కూడా, మన ప్లస్ టీవీ చూసే వాళ్ళందరికీ కూడా ఈ దీపావళి పండుగ శుభాకాంక్షలుగా అన్నీ ప్లస్గా జరగాలని ఆ దేవదేవుడు కృష్ణ భగవానుని ప్రార్థిస్తాం. ఎందుకంటే పండుగలు అనేటువంటివే మనకు అనాది కాలంగా నుంచి వచ్చేటువంటి ఒక ఆచార సంప్రదాయం. మనది చాంద్రమానం, చంద్రుని బట్టి నెల. ఉగాది పండుగ నుంచి, చైత్రమాసంలో వచ్చే ఉగాది పండుగ నుంచి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పండుగ మనం జరుపుకుంటాం. సూక్ష్మంగా చెప్పాలంటే మనం ఉగాది తర్వాత వైశాఖ మాసం, వైశాఖ పౌర్ణమి, మొలకల పౌర్ణమి, జ్యేష్ఠ మాసం తర్వాత ఆషాఢ మాసంలో బోనాల పండుగ అమ్మవారి చేసుకున్నాం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. భాద్రపద మాసంలో అద్భుతంగా మన వినాయకుడు హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుడి యొక్క నిమజ్జనంలో ఆ విధంగా గణపతి ఉత్సవాలు చేసుకున్నాం. భాద్రపద మాసం అయిన తర్వాత శరదృతువులో అద్భుతంగా అమ్మవారి యొక్క ఆశ్వీజ మాసంలో నవరాత్రులు జరుపుకున్నాం. ఇవన్నీ కూడా జరుపుకోవడంలో ఉండే ఆంతర్యం ఏంటంటే, మనము ఎక్కడెక్కడ వాళ్ళు బంధువర్గాలు, ఇంటి అల్లుళ్ళు కూతుళ్ళు ఎక్కడున్నా కూడా అందరూ ప్రేమగా ఒకరినొకరు కలిసిమెలిసి ఆనందంగా ఉండడానికి, ఒకరి ప్రేమను ఒకరు పంచుకొని జీవితంలో ప్రశాంతతను పొందడానికి మన పెద్దలు ఋషుల సంప్రదాయంగా ఈ 6 ఋతువులు మనకు ఉన్నాయి. ఈ 6 ఋతువుల్లో వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఈ 6 ఋతువులు ఈ 12 నెలల్లో మన ఆచార సంప్రదాయాలన్నీ కూడా పండుగలతో ముడిపెట్టబడి మనం ఆనందంగా జరుపుకునేటువంటి విశేషమైనవి ఉన్నాయి. ఇకపోతే ఈ పండుగలో వచ్చే విశేషాలు ఒక ప్రశ్న అడిగావు. ఇప్పుడు దీపావళి పండుగ ఎందుకు వచ్చింది గురువుగారు అన్నావు. అలాగే దసరా పండుగ ఎందుకు వచ్చింది కూడా మనకు జరిగి తెలుసు. ఈ దసరా నవరాత్రులలో అమ్మవారు దుష్ట శిక్షణగా, శిష్ట రక్షణగా రాక్షస సంహారం చేసింది. మహిషాసుర మర్దినిగా శుంభు నిశుంభ రాక్షసులను, రక్తబీజులనే రాక్షసులు, అంటే ప్రజలకు సంతోషాన్ని ఇవ్వడం కోసం నాడు ఋషులు మునులు అందరూ కూడా అమ్మవారిని సేవిస్తే ఏర్పడినటువంటి పండుగ దసరా. ఆ విధంగానే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి దీపముల యొక్క ఆవళి దీపావళి. దీపముల యొక్క ఆవళి అంటే సమూహం. ఎందుకు మనం దీపావళి జరుపుకుంటున్నాం, ఆ దీపాలు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే, అసలు ఆ దీపావళి పండుగ రావడానికి విశిష్టత ఏమిటంటే, ఇందాక మనం ఏ విధంగా రాక్షస సంహారి అయి అమ్మ మహిషాసుర మర్దనిగా అనేక మంది రాక్షస సంహారం చేసి దసరా నవరాత్రులు ఎంత అద్భుతంగా మనం జరుపుకున్నామో, ఆ విధంగా నాడు ప్రాగ్జ్యోతిష పట్టణం అనేటువంటి ఒక నగరం, దాన్ని పాలించేటువంటి రాజు నరకాసురుడు. వాడు చాలా దుష్టుడు, ప్రజలను చాలా హింస పెట్టేవాడు. అటువంటి దుష్టుల్ని సంహారం చేయడం కోసం ప్రజలందరూ కూడా ఏం చేయాలో దిక్కుదెలచక, అటువంటి సమయంలో ద్వాపరయుగ నాథుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి మొరపెట్టుకున్నారు. స్వామి, మీరు మమ్మల్ని అందరినీ కాపాడాలి. దుష్ట శిక్షణ. ఆ మహానుభావుడు సామాన్యుడు కాదు. చిన్న వయసులోనే అమ్మ అనురాగంతో ఆనందంగా రేపల్లిలో తిరుగుతూ, గొల్ల ఇండ్లలో జున్నుపాలు జువ్వుతూ, ఆ యశోద కృష్ణుడు ఎన్నో విధమైనటువంటి తన యొక్క మహిమలు చూపించే సమయంలో వాళ్ళ అమ్మకు కూడా ఏంట్రా నాన్న ఇలాంటి లోకాలన్నీ చూపించాడు. అలాగే దుష్ట రాక్షసులను ఎంతమందిలో చంపాడు. తృణావర్తుడని మొదలైన రాక్షసులు. అలాగే కంసుడు విరోధి,
ఇలా ఆ విధంగా దుష్ట సంహారం చేసినటువంటి వాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఆ సమయంలో ద్వాపర యుగనాథుడైన శ్రీకృష్ణుడు ప్రజలందరూ కూడా మొరపెట్టుకొని మీరు ఏదో విధంగా మమ్మల్ని రక్షించాలంటే ఆ కృష్ణుడికి సహాయభూతంగా సత్యభామ వెళుతుంది. ఆ సత్యభామ శ్రీకృష్ణులు నరకాసురుడితో యుద్ధం చేసి నరక చతుర్దశి రోజున, అంటే ఇప్పుడు జరిగేటువంటి ఆశ్వీజ మాసంలో అమావాస్యకు ముందు వచ్చేటువంటి కృష్ణపక్షలో ఆశ్వీజ మాసం నరక చతుర్దశి రోజున ఆ నరకుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరిస్తారా? శక్తి స్వరూపము సత్యభామ తాను సంహరించినటువంటి విశేషం కాబట్టి ఆ విధంగా నరకాసుడు ఒక దుష్ట పీడ నశించిపోయింది, మనకందరికీ కూడా ఒక శాంతి కలిగింది, ఒక దుష్టగ్రహం తొలగిపోయింది అనే విధంగా ఆనందంగా ప్రతి ఇంటి ముంగిట దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. పరబ్రహ్మ స్వరూపముతో దీపం ప్రకాశం.